For videos related to NEET GEAP CET latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel. Don't miss updates, click on bell icon for notifications. My dear students, ఈ రోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వారు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సీట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్ గురించి, అదేవిధంగా రిపోర్టింగ్ డేట్స్ మరియు కోర్స్ రిజిస్ట్రేషన్ వంటి విషయాల మీద ఈ వీడియోలో మనము కొన్ని వివరాలు పరిశీలిస్తాం. బీవీఎస్సీ మరియు యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సీట్స్ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారు. సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఈ నెల 1వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చి మనకు 6th and 7th డేట్స్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే టైం కూడా ఇచ్చారు, 10 to 4 PM. సో ఇక్కడ మీరు వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ ఆన్లైన్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసే దానికి వారు ఒక లింక్ను ఇవ్వడం జరిగింది. సో దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఆ విండోలో మీరు మీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ అంటే ప్రొవిజనల్, మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయి ఉంటే మీకు వెంటనే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అలాట్మెంట్ ఆర్డరు డౌన్లోడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు ఈ కోర్స్కి సంబంధించి. అంటే రిపోర్టింగ్ డేట్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కోర్సెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి. సో ఆ వివరాలు ఇప్పుడు మనం కొన్ని పరిశీలిస్తాము. సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయి ఉంటే ఈ విధంగా మీకు ఈ సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ అడ్మిషన్ అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో దాంట్లో మీకు మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ నేము, అదేవిధంగా జెండరు, మీ ఈఏపీ సెట్ ర్యాంకు, ఫాదర్ నేము, క్యాస్ట్, రీజన్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ అలాట్మెంటు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ కాలేజీలో మీకు ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయినటువంటి విషయం ఇక్కడ వారు అలాట్మెంట్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు అంటే మీకు ఈ 4 కాలేజీలో ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయింది అనేటువంటి విషయాన్ని వారు ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఆ కాలేజీకి సంబంధించి కన్సర్న్ ప్రిన్సిపాల్ నెంబర్ కానీ, ఆఫీస్ నెంబర్ కానీ, ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు. సో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఆ పర్టికులర్ కాలేజీకి సంబంధించి వారు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. సో ఇక్కడ ఎవరికైతే ఈ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో వారందరూ కూడా మీకు ఎక్కడైతే అలాట్ అయి ఉంటుందో అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. 6వ తారీఖు మరియు 7వ తారీఖు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 లోపల ఈ 2 డేట్స్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు 2 కాపీస్ తీసుకోవాలి. సో ఒక కాపీ మీద అక్కడ మీరు కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత సెకండ్ కాపీలో మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలన్నమాట. కాలేజ్ మీరు అంటే రిపోర్ట్ చేసినట్టు ఈ సెకండ్ కాపీ మీద అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్, రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రజెంట్ సీట్ అలాట్మెంట్. సో ఇప్పుడు మీకు అలాట్ అయినటువంటి సీటు మీకు రిటైన్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ డేట్స్లో అంటే 6వ తారీఖు మరియు 7వ తారీఖులో మీరు ఖచ్చితంగా ఆ కాలేజీలో మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ అట్లా రిపోర్ట్ చేయకపోతే మీకు అలాట్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక మీకు అలాట్ అయినటువంటి కాలేజీలో మీరు రిపోర్ట్ చేయడంతో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్తో పాటు. సో అదేవిధంగా వారు చెప్పినటువంటి ఆల్రెడీ మీకు ప్రాస్పెక్టస్లో ఫీజు వివరాలన్నీ ఉన్నాయి. సో మొత్తం ఫీజును మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాట్మెంట్ ఆర్డరు, పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫీజు. ఈ 3 మీరు అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సీటు రిటైన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యి మీరు రిపోర్ట్ చేయలేదనుకోండి, మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సీటు రిటైన్ చేయరనమాట. అదే నెక్స్ట్ ఫేజ్కు అది వ్యాకెంట్గా చూపిస్తారనమాట. మీరు దాని మీద ఎటువంటి క్లెయిమ్ చేయడానికి వీలు లేదనమాట. ఇక్కడ 7th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీకు సీట్ అలాట్ అయినటువంటి కాలేజీలో మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని వారు తీసుకుంటారు కాబట్టి
మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం అవుతుంది కాబట్టి మీకు సరిపడా జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్వి ముందుగానే కొన్ని సెట్స్ తీసి పెట్టుకోవడము మంచిదని యూనివర్సిటీ వారు తెలియజేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యాండ్ అవుట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో అన్ని సెట్స్ మీరు ఆల్రెడీ ముందుగానే జెరాక్స్ చేసి మనము భద్రపరచుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్ అయింది. ఇక మాపప్ రౌండ్ ఉంటుంది. మాపప్ రౌండ్ తర్వాత స్టే వ్యాకెన్సీ రౌండ్ ఉంటుంది. సో దానికి ఈ స్టే వ్యాకెన్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ 8th పాయింట్లో ఇచ్చారు. సో దీని ప్రకారం మనకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ అదేవిధంగా రాబోయేటువంటి మాపప్ రౌండ్స్లో కానీ మీకు సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మీరు జాయిన్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్న వారందరూ కూడా ఈ స్టే వ్యాకెన్సీ రౌండ్కి అంటే స్టే రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ రాబోయేటువంటి మాపప్ రౌండ్లో కానీ మీకు సీట్ అలాట్ అయ్యి మీరు సీటు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా జాయిన్ అయ్యి క్యాన్సిల్ అయినా కూడా మీకు ఈ స్టే రౌండ్ కౌన్సిలింగ్లోకి మీకు ఎలిజిబిలిటీ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మీకు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ది వచ్చేసి పాస్ సర్టిఫికేట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. అదేవిధంగా హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఈఏపీ సెట్. ఇక మూడవది వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఇక నాలుగవది వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉపయోగించుకుంటే ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే 2025-26కి సంబంధించి మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఓల్డర్ సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ చేస్తారు. ఇక ఐదవది వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. తర్వాత ఒకవేళ అవసరమైతే రెసిడెన్స్ సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అంటే ఎవరైతే ఈ ఫార్మర్ కోటా కింద జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫామ్ 1 మరియు ఫామ్ 2తో పాటు మీ భూమికి సంబంధించి 1B లేదా అడంగల్ కాపీ, అదేవిధంగా ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏదన్నా అంటే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ పిహెచ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ బై ది సివిల్ సర్జన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. సో మనకు వెబ్సైట్లో ఈ ప్రొఫార్మా ఒకటి ఇచ్చారు మెడికల్ ఫిట్నెస్. సో దాన్ని మనము సివిల్ అసిస్టెంట్ సర్జన్ దగ్గర సర్టిఫై చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫర్ అడ్మిషన్ టు పీవీఎస్ అండ్ ఏహెచ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ప్రొఫార్మా ఓపెన్ అవుతుంది. ఆ ప్రొఫార్మాను మీరు డౌన్లోడ్ చేసుకునేసి మీరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ దగ్గర అది ఫామ్ నింపి మీరు సైన్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయింది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో మరియు సెకండ్ ఫేజ్లో ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్లు వచ్చాయి, సో ఏ కేటగిరీకి ఎన్ని మార్కుల వరకు అంటే మీ ఈ ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేటువంటి విషయాన్ని వారు ఇక్కడ ఒక సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో మరియు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీకు తెలుస్తుందన్నమాట. మీరు ఆ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకునేసి మీరు ఒకసారి ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని మార్కు ఏ ర్యాంక్ ఎంత ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయిందనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి స్టడీ చేయవచ్చు అనమాట. సో యూనివర్సిటీ వారు రిలీజ్ చేసినటువంటి ఫేజ్ 1 మరియు ఫేజ్ 2కి సంబంధించి ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము సీరియల్ నెంబరు, తర్వాత హాల్ టికెట్ నెంబరు, తర్వాత ర్యాంకు, క్యాండిడేట్ నేము, రీజన్ అంటే ఎస్వి యూనివర్సిటీకి చెందినవారా లేదా ఏ ఆంధ్ర యూనివర్సిటీకి చెందినవారా, అదేవిధంగా క్యాస్ట్, జెండరు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎస్ అని ఉంటుంది, లేదంటే నో అని ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఫార్మర్ కోటాకు సంబంధించిన వరకు అయితే ఎస్ అని ఉంటుంది. కాలేజ్ అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఏ కాలేజీలో, మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో 4 కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, తర్వాత ప్రొద్దుటూరు, తర్వాత గన్నవరం విజయవాడ, తర్వాత గరిబిడి. సో ఈ 4 కాలేజీలో ఏ కాలేజీలో అలాట్ అయింది అనేటువంటి విషయాన్ని వారు ఈ లిస్ట్ ద్వారా తెలియజేస్తున్నారు. సీట్ కేటగిరీ అంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీలోనా, ఓసీ కిందనా, లేదంటే బీసీ కిందనా, ఫిమేలు, సో ఈ విధంగా ఫార్మర్ కోటానా, జనరల్ ఎన్సీసీనా, సో సీట్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 1లో అలాట్ అయిందా, ఫేజ్ 2లో అలాట్ అయిందా,
కొంతమంది ఫేజ్ 1లో అలాట్ అయ్యేసి ఫేజ్ 2లో కూడా అప్లై చేసుకుంటారు. వారు కోరుకున్న కాలేజ్ వస్తే స్లైడింగ్ ఇస్తారనమాట. అంటే దాన్ని స్లైడింగ్ దగ్గర ఎస్ అని చూపిస్తారు. అదేవిధంగా క్యాప్ ప్రయారిటీ, పిహెచ్, తర్వాత ఎస్సీజీ ప్రయారిటీ. సో ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వారు విడుదల చేసినటువంటి లిస్టులో మీరు చూసుకోవచ్చు. సో ఏ క్యాస్ట్కు అంటే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ లిస్టులో వారు పొందుపరచడం జరిగిందనమాట. సో ఈ లిస్ట్ కానీ మీరు పరిశీలించినట్టయితే మనకు కాలేజ్ వైజు ఇప్పుడు చూడండి, ఫస్ట్ తిరుపతి కాలేజ్కి సంబంధించి దాదాపుగా మనకు 66 సీట్లు ఇచ్చారు. 66 మంది సెలెక్ట్ అయ్యారు. తర్వాత గన్నవరంకి సంబంధించి, అదేవిధంగా ప్రొద్దుటూరుకు సంబంధించి, తర్వాత చివరిలో గరివిడికి సంబంధించి మొత్తం మీద మనకు 262 మంది సీట్ అలాట్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఫేజ్లో, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్స్ మిగిలిండే వాళ్ళకు సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయింది. ఈ సెకండ్ ఫేజ్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాని పక్షంలో సో మిగిలిండేటువంటి సీట్లన్నీ కూడా మాపప్ రౌండ్కు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో మాపప్ రౌండ్ అయిన తర్వాత అక్కడ కూడా మీ ఏదన్నా 1 or 2 సీట్స్ మిగిలి ఉంటే స్టే వ్యాకెన్సీ రౌండ్. అంటే స్టే వ్యాకెన్సీ రౌండ్ ఎవరికంటే ఈ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ మాపప్ రౌండ్లో కానీ సీటు అలాట్ అయి ఉండకూడదు అనమాట. ఒకవేళ సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ కాకపోయినా, జాయిన్ అయ్యి సీట్ క్యాన్సిల్ చేసినా సో వారెవరు కూడా ఈ స్టే వ్యాకెన్సీ ఫేజ్కి ఎలిజిబిలిటీ లేదనమాట. సో మీకు ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని సీట్ రాని వారు ఎవరైనా ఉంటే మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక ఫస్ట్ ఫేజ్లోనూ మరియు సెకండ్ ఫేజ్లోనూ సీట్ అలాట్ అయిన వారందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది 13వ తారీఖు ఉందన్నమాట. సో ఆ విషయాన్ని వారి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ అంటే ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి మీకు ఈ నెల 14వ తారీఖు నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే క్లాసెస్ 14వ తారీఖు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Thank you for watching this video. For videos related to this topic, do like, share and subscribe MBSK channel.